నమస్తే అండి. పురుషోత్తం రెడ్డి గారు, ప్రస్తుతానికి మహానాడు జరుగుతోంది, అట్టహాసంగా జరుగుతుందని చెప్పొచ్చు. స్పీచ్లు కూడా అద్దరు కొడుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒపీనియన్ ఏంటి? అంటే మహానాడు ఎప్పుడు కూడా విజయవంతంగా జరుగుతుంది. దానికి రెండు కారణాలు ఇప్పుడు విజయవంతం కావడానికి. ఒకటి, తెలుగుదేశం పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా పార్టీ నిర్మాణం, పార్టీ గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పై వరకు నిర్మాణం చేసుకోవడం అనేది ఆ పార్టీకి ఉన్న ప్రొఫెషనల్గా ఆ పార్టీకి బలం కూడా. కేడర్ బేస్డ్ పార్టీ, అన్ని పార్టీలకి కేడర్ ఉంటుంది, బలమైన కేడర్ వైసీపీకి అన్నిటికీ ఉంటుంది, తెలుగుదేశానికి కూడా కేడర్ ఉంది. కానీ తెలుగుదేశం కేడర్కి ఒక రూపాంతరం ఉంటుంది. అంటే గ్రామ స్థాయి నుంచి పై స్థాయి అధ్యక్షుడి వరకు ఒక అటాచ్మెంట్ ఉంటుంది. అందుకని సహజంగా తెలుగుదేశం పార్టీ కేడర్ ఒక బలమైన పార్టీగా అది ఉంది. ఎవ్రీ ఇయర్ మహానాడు జరపడం కూడా ఒక ఆనవాయితీకి వస్తుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి ఉన్న అవకాశం. దానితో పవర్లో ఉన్నారు, అదనపు యాడింగ్ గ్లామర్. కాబట్టి ఈ రెండు కారణాలు ఇచ్చే మహానాడు విజయవంతం జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ మహానాడు ప్లస్ పార్టీ నిర్మాణం ఖచ్చితంగా ఆ పార్టీ పరిస్థితి అయిపోయింది అనే రోజుల నుంచి మళ్ళీ గెలవడం, ఓడిపోవడం, ఎన్నిసార్లు ఓడిపోయినా ఎన్నిసార్లు గెలిచిన పార్టీ నిలకడగా ఉందంటే ఇది ఒక కారణం. అంటే ఒక రకంగా చెప్పాలంటే బౌన్స్ బ్యాక్ అవుతుందనే చెప్పొచ్చు. అయిపోయింది టీడీపీ పార్టీ, ఇంకే ఉంది అన్నారు గతంలో. ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ నడవాలంటే ఫస్ట్ కేడర్ కావాలి, కేడరు వ్యవస్థ ఉండాలి. కలిసి వచ్చిందంటే గెలిచిపోతారు, కలిసి రాకపోతే పార్టీగా ఉంటారు. తెలుగుదేశం పార్టీ కలిసి వచ్చింది అనుకోని పరిస్థితులు, అధికార పార్టీ మీద వ్యతిరేకత లేదా కొత్త పార్టీ కావాలని కోరిక వచ్చినప్పుడు వీళ్ళు కనపడతారు. అదే పార్టీ అనేది బలంగా లేకపోతే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలామంది గుర్తొస్తూ ఉంది, ఎందుకంటే ఆ బీజేపీ కన్నా కాంగ్రెస్ వల్ల మేలు కదా అని అంత వస్తూ ఉంది. అక్కడ కాంగ్రెసే లేదు, అందువల్ల ఉన్నా కూడా గెలవలేరు. కాబట్టి పార్టీ ఒక బలమైన వ్యవస్థాగత నిర్మాణం ఉంటే అవకాశం వస్తే గెలుస్తారు, అవకాశం రాకపోతే బలమైన పార్టీగా నిలబడతారు. అందులో తెలుగుదేశం పార్టీ గెలిచింది, బలమైన పార్టీ నిలబడింది. ఒకనొక దశలో డిపాజిట్లు కోల్పోయింది ఆంధ్రప్రదేశ్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ 2014 పీరియడ్లో డిపాజిట్లు కోల్పోయింది తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ ఏకంగా 2014 ఎన్నికల్లో ఒక కాలం కలిసి వచ్చింది. ఇప్పుడు జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్, ప్రజారాజ్యం, అదేవిధంగా జగన్ పార్టీ ఉన్నప్పుడు 18 అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే 17 గెలిచిపించినారు. ఒకటి కొండా సురేఖ గారు తెలంగాణలో ఓడిపోయారు, అది కూడా స్వల్ప మెజారిటీతో. ఆ టైంలో తెలుగుదేశం డిపాజిట్లు కోల్పించారు చాలా చోట్ల. ఆ తర్వాత సీన్ కట్ చేసి 2 ఏళ్లకి 2014 ఎన్నికలు జరిగితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి. డిపాజిట్లు కోల్పోయిన పార్టీ గెలవడం, డిపాజిట్లు లెవెల్లో ఓడించిన వైసీపీ గెలవలేకపోయింది. అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి, కాలం కలిసి వచ్చిన తెలుగుదేశం అనేది ఒక బలంగా లేకుంటే ఏం గెలుచుంటారు. 2014 విభజన సమయంలో చంద్రబాబు లాంటి సీనియర్ లీడర్ కావాలని ఏపీ ప్రజలు కోరుకున్నారు, విడిపిన ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందని. అప్పుడు చంద్రబాబు గుర్తొచ్చిన పార్టీ ఉంది, పార్టీ లేకపోతే పార్టీ మనుగడ ఉండదు. అందువల్ల తెలుగుదేశం పార్టీ అంతర్గత నిర్మాణం అన్ని ఏ పార్టీ అయినా మోడల్గా తీసుకో